Okay. Good evening, students. My dear students. Good evening, all of you. అమ్మ 10th క్లాస్ తెలంగాణ అండ్ ఏపీ విద్యార్థుల కొరకు ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేయడం జరిగింది. రాబోయే బోర్డ్ ఎగ్జామ్స్, మార్చ్లో జరిగే బోర్డ్ ఎగ్జామ్స్ మీకు ఎంతో హెల్ప్ఫుల్ అవుతుందమ్మా. రైట్, ఫాలో మై ఛానల్. అమ్మ 10th క్లాస్ సంబంధించినటువంటి ఒక చాప్టర్ తీసుకున్నాం. ప్రీవియస్ క్లాస్లో ఎలక్ట్రిక్ కరెంట్ అమ్మ, ఫ్లో ఆఫ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఆర్ ఎలక్ట్రిక్ కరెంట్. దీనికి సంబంధించి అమ్మ ఆఫ్టర్ కంప్లీటేషన్ ఆఫ్ ఓమ్స్ లా, రైట్ నౌ నిరోధాల శ్రేణి సంధానము, సిరీస్ కాంబినేషన్ ఆఫ్ టూ రెసిస్టెన్స్. లాంగ్ క్వశ్చన్ లో చాలా ఇంపార్టెంట్ మీ బోర్డ్ ఎగ్జామ్ సంబంధించి. రైట్, ఫైండ్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆర్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ టూ రెసిస్టెన్స్. అమ్మ ఫలిత నిరోధాల శ్రేణి సంధానంలో ఫలిత నిరోధాన్ని రాబట్టండి అంటున్నాడు. కాబట్టి అమ్మ బోత్ లాంగ్వేజెస్ లో ఫైండ్ అవుట్ చేసుకోండి, కాన్సన్ట్రేట్ చేయండి అమ్మ. ఇక్కడ టూ వైర్స్ తీసుకున్నాము. ఫస్ట్ వన్ వైర్ రెసిస్టెన్స్ వాల్యూ R1, సెకండ్ వన్ వైర్ రెసిస్టెన్స్ వాల్యూ ఇస్ R2. Here taken two resistors R1 and R2, both are connected in series. శ్రేణి సంధానం. శ్రేణి సంధానం అంటే ఏందమ్మా? సెకండ్ ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ వైర్ కనెక్టెడ్ ఫస్ట్ ఎండ్ ఆఫ్ ద సెకండ్ వైర్, బోత్ ఆర్ జాయింట్ టు విత్ ఈచ్ అదర్. అమ్మా మొదటి నిరోధం యొక్క రెండవ చివరను రెండవ నిరోధం యొక్క మొదటి చివరతో జాయిన్ చేస్తే దాని శ్రేణి సంధానం అని అంటున్నాం. ఈ కాంబినేషన్ కమ్మా వన్ బ్యాటరీ ఇస్ కనెక్టెడ్. ఒక బ్యాటరీని కలిపినమ్మా, ఈఎంఎఫ్ బ్యాటరీ ఆర్ పొటెన్షియల్ V. సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎంటర్ ఇన్ టు ద సర్క్యూట్. అమ్మా జనరేట్ అయిన కరెంట్ అనేది అమ్మా సర్క్యూట్ లోకి ఫ్లో అవుతుంది. బట్ టూ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అమ్మా ఎలక్ట్రాన్ ఫ్లో అవ్వడానికి ఒకటే దారి ఉంది కాబట్టి అమ్మా మీరేం గుర్తుపెట్టుకోండి, ఈ సిరీస్ కాంబినేషన్ శ్రేణి సంధానంలో పొటెన్షియల్ స్థిరంగా ఉంటుందా, కరెంట్ స్థిరంగా ఉంటుందా అన్నప్పుడు యువర్ ఆన్సర్ ఈస్ ఫ్లో ఆఫ్ కరెంట్ ఈస్ సేమ్. బట్ ఫ్లో ఆఫ్ బికాస్ ఆఫ్ one way is there, that's why motion is a flow of electron, name is known as current అన్నారమ్మా. కాబట్టి ఫస్ట్ నిరోధం గుండా వెళ్లే కరెంట్ I1, సెకండ్ వే నిరోధం గుండా వెళ్లే కరెంట్ I2 అమ్మ. బట్ వన్ వే ఇస్ దేర్, దట్స్ వై ఫ్లో ఆఫ్ కరెంట్ ఈస్ కాన్స్టాంట్. అమ్మ బ్యాటరీ నుంచి ఎంత అమౌంట్ ఆఫ్ కరెంట్ రిలీజ్ అయిందో R1 R2 రెసిస్టెన్స్ గుండా కూడా సేమ్ కరెంట్ ఫ్లో అవుతుందని గుర్తుపెట్టుకోండి. I1 ఈక్వల్ టు I2. సింప్లీ సే I is constant in series combination. I is constant but potential is divides. అమ్మ బ్యాటరీ యొక్క పొటెన్షియల్ అనేది V1 V2 గా డివైడ్ అవుతుంది. అంటే ఫస్ట్ వన్ నిరోధం గుండా డివైడ్ అయినటువంటి పొటెన్షియల్ V1, సెకండ్ వన్ వైర్ గుండా రెసిస్టెన్స్ గుండా డివైడ్ అయినటువంటి పొటెన్షియల్ V2 అమ్మ. నౌ దెన్ ఫైండ్ ద రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఆర్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కి చిన్న స్మాల్ డెరివేషన్ అమ్మ ఫ్రమ్ ఓమ్స్ లా. V ఈక్వల్ టు I ఇంటూ R. రైట్, హియర్ టోటల్ కరెంట్ అండ్ టోటల్ రెసిస్టెన్స్ అమ్మ. V1 మీద I1 ఇంటూ R1, V2 means I2 into R2 అమ్మ. రైట్, బట్ ఫ్లో ఆఫ్ కరెంట్ ఈస్ సేమ్ ఇన్ సిరీస్ కాంబినేషన్ అని ఆల్రెడీ మెన్షన్డ్ కాబట్టి అమ్మా. రైట్, I కామన్ తీయండి, I ఇంటూ R. రైట్, I కామన్ R1 ప్లస్ R2. రైట్, I గెట్స్ క్యాన్సల్ బట్ R ఈక్వల్ టు R1 ప్లస్ R2. ఇట్ ఈస్ ఏ ఎక్స్ప్రెషన్ ఫర్ రిజల్టెంట్ ఆర్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏందమ్మా అంటే RS ఈక్వల్ టు R1 ప్లస్ R2. ప్రాబ్లమ్ లో వెరీ ఇంపార్టెంట్. 2 ఓమ్స్ నిరోధాలను శ్రేణి సంధానంలో కలిపి ఫలితాన్ని కనుక్కోండి అన్నప్పుడు అమ్మా యూజ్డ్ దిస్ ఫార్ములా RS ఈక్వల్ టు R1 ప్లస్ R2. నిరోధాల శ్రేణి సంధానంలో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆర్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఇస్ ఆల్వేస్ ఈస్ గ్రేటర్ దాన్ ద ఇండివిజువల్ రెసిస్టెన్స్ అమ్మ. ఫలిత నిరోధం అనేది విడి నిరోధాల కన్నా ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అమ్మ. మీ మైండ్ లో కీప్ రిమైండ్ చేసుకోండి. RS ఈక్వల్ టు R ఎఫెక్టివ్ ఆర్ రిజల్టెంట్ ఇన్ సిరీస్ కాంబినేషన్ ఈస్ ఆల్వేస్ R1 ప్లస్ R2 ప్లస్ R3. ఓకే ఓకే అమ్మా, కాన్సన్ట్రేట్ చేయండి. సెకండ్ లాంగ్ క్వశ్చన్ ఇన్ బోర్డ్ ఎగ్జామ్స్ తెలంగాణ అండ్ ఏపీ. రైట్, నిరోధాల సమాంతర సంధానం, ద ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ టూ రెసిస్టెన్స్. రైట్, ఇక్కడ అమ్మా రెండు వైర్స్ రెండు రెసిస్టెన్స్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ వన్ వైర్ రెసిస్టెన్స్ వాల్యూ ఇస్ R1, సెకండ్ వన్ వైర్ రెసిస్టెన్స్ వాల్యూ ఇస్ R2, బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ప్యారలల్ మీన్స్ ఏందమ్మా? ఫస్ట్ వన్ వైర్ is first end, second one wire also first end, both are connected to with each other. అమ్మ మొదటి నిరోధం యొక్క మొదటి చివర రెండవ నిరోధం యొక్క మొదటి చివరను ఒక దగ్గర జాయిన్ చేసినాం అమ్మ. దట్ జంక్షన్ నేమ్ ఇస్ కాల్డ్ A. అలాగే సెకండ్ ఎండ్ ఆఫ్ ద వైర్, ఫస్ట్ వన్ వైర్, సెకండ్ ఎండ్ ఆఫ్ ద సెకండ్ వన్ వైర్, బోత్ ఆర్ జాయిన్ టు విత్ ఈచ్ అదర్. అమ్మ మొదటి నిరోధం యొక్క రెండవ చివర అండ్ రెండవ నిరోధం యొక్క రెండవ చివరను ఒక దగ్గర జాయిన్ చేసి కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ. అమ్మ ఇలా కలిపినట్లయితే దిస్ కాంబినేషన్ ఇస్ నోన్ యాజ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్. ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్. రైట్, మీరు డయాగ్రామ్ నీట్ గా డ్రా చేస్తామా యూ విల్ గెట్ 1 మార్క్స్. రైట్, సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎంటర్ ఇన్ టు ద సర్క్యూట్. ఆ వలయంలోకి అమ్మ త్రూ బ్యాటరీ నుండి వెలువడిన కరెంట్ అనేది ఎంటర్ ఇన్ టు ద సర్క్యూట్స్. అమ్మ ఇన్ దిస్ కాంబినేషన్ ఆఫ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ పొటెన్షియల్ ఇస్ కాన్స్టాంట్ బట్ కరెంట్ ఇస్ డివైడ్స్. అమ్మ ఈ జంక్షన్ వద్దకు వెళ్ళిన కరెంట్ అనేది డివైడ్స్ I1 అండ్ I2.
Some of the currents enter into the R1, some of the current enter into the R2. I divides and I1 and I2. Depends on distance value, the flow of current through R1 and R2. That's why I divides I1 plus I2. But potential is constant. అమ్మా గుర్తుపెట్టుకోండి. పొటెన్షియల్ రైట్ అమ్మా నిరోధాల సమాంతర సంధానంలో విద్యుత్ ప్రవాహం అనేది డివైడ్ అవుతుంది, విభజించబడుతుంది. బట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది సేమ్ అమ్మా. ఎందుకంటే ఈ రెసిస్టెన్స్ యొక్క ఫస్ట్ వన్ ఎండ్ ఈస్ కనెక్టెడ్ టు పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ఎ బ్యాటరీ. ఈ రెండు రెసిస్టెన్స్ యొక్క సెకండ్ చివరమ్మ కనెక్టెడ్ టు నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ఎ బ్యాటరీ. దట్ వై పొటెన్షియల్ ఈస్ సేమ్ కాన్స్టాంట్ బట్ కరెంట్ ఈస్ డివైడ్స్. ఫ్రమ్ ఓమ్స్ లా వీ వాంట్ ఎఫెక్టివ్ ఆర్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఫార్ములాను మనం డిరైవ్ చేయాలమ్మా. ఫ్రమ్ ఓమ్స్ లా నుండి V ఈక్వల్ I ఇంటూ R బట్ I ఈక్వల్ టు V బై R అనే కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఫ్రమ్ ఓమ్స్ లా రైట్. చిన్న స్మాల్ డెరివేషన్ రైట్. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆర్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ కి స్మాల్ డెరివేషన్ అమ్మా. I ఈక్వల్ టు I1 ప్లస్ I2 ఇన్ ప్యారలల్ కాంబినేషన్ కరెంట్ డివైడ్స్ I ఈక్వల్ టు I1 ప్లస్ I2. ఫ్రమ్ ఓమ్స్ లా I ఈక్వల్ టు V బై R అమ్మా. రైట్. I ఈక్వల్ టు V బై R రైట్. V1 means V1 by R1 and V2 by R2. But in parallel combination potential is constant. That's why V equal to V1 equal to V2 amma. That's why V by R equal to V common తీసుకున్నా 1 by R1 plus 1 by R2. V common కాబట్టి VB gets cancelled. 1 by R equal to 1 by R1 plus 1 by R2. It is a small derivation. The effective or resultant resistance formula ఏముందమ్మా అంటే 1 by R equal to 1 by R1 plus 1 by R2. It is a parallel combination of two resistance. నిరోధాల యొక్క సమాంతర సంధానానికి ఫలిత నిరోధాన్ని, ఎఫెక్టివ్ నిరోధాన్ని ఆర్ ఫలిత నిరోధాన్ని ట్రై చేయండి, డిరైవ్ చేయమండి అంటున్నామా. These two resistors are connected in parallel and battery also connected. But in this circuit, potential is same, constant, but current divides. అనే స్టేట్మెంట్ ఆధారంగా I ఈక్వల్ టు I1 ప్లస్ I2 ఫ్రమ్ ఓమ్స్ లా I ఈక్వల్ టు V బై R రైట్. V1 by R1 V2 by R2 బట్ V కాన్స్టాంట్ కాబట్టి అమ్మా VB గెట్స్ క్యాన్సల్, V కామన్ రైట్. 1 by R ఈక్వల్ టు 1 by R1 ప్లస్ 1 by R2 రైట్. ఎఫెక్టివ్ ఆర్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా అమ్మా ఫలిత నిరోధాల కన్నా ఇక్కడ తక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి రైట్. రెండు క్వశ్చన్లు ఈ రోజు జరిగిన క్లాస్ లో సిరీస్ కాంబినేషన్ ఆఫ్ టూ రెసిస్టెన్స్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ టూ రెసిస్టెన్స్. నిరోధాల శ్రేణి సంధానము అండ్ సమాంతర సంధానంలో ఎఫెక్టివ్ ఆర్ రిజల్టెంట్ ఫలిత నిరోధానికి ఈక్వేషన్ రాబట్టండి అంటే ఈ రెండు ఆన్సర్లను మీరు యాజ్ ఇట్ ఈజ్ గా రాబోయే బోర్డ్ ఎగ్జామ్స్ లో గుర్తుపెట్టుకుని వచ్చినట్లయితే పేజ్ చేసినట్లయితే యూ విల్ గెట్ maximum score amma. Right. Thank you very much.